వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దిగుంట. ఈరోజు నేను మీకోసం ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ G+2, ఇది 160 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. HMDA లేఅవుట్, ఈ కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఈ ఇండిపెండెంట్ హౌస్ అంతా చూపిస్తాను. ఇది చాలా మంచి లొకేషన్లో, ఎగ్జాక్ట్లీ ECL నుంచి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. మీరు లొకేషన్ కూడా చూడొచ్చు, మీకు ఎలా కనిపిస్తుందో. మనం ఇండిపెండెంట్ హౌస్ చూడొచ్చు. మనకి ఎలివేషన్ అనేది మనకి మొత్తం 5 కలర్స్ యూజ్ చేసి ఒక ఆర్ట్ పీస్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. గ్లాస్ కూడా చాలా మంచిగా యూజ్ చేశారు, టఫ్ అండ్. అదేవిధంగా మనకి వైట్, బ్లాక్, గ్రే కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. మీరు ర్యాంప్ కూడా గమనించవచ్చు, మొత్తం గ్రానైట్ యూజ్ చేసి. మనకి ఇంటి బయట కార్ పార్కింగ్ కూడా స్పేస్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా మనం ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు, మనకి మెయిన్ గేట్ ఏదైతే ఉందో డబుల్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఇంకో సింగిల్ సైడ్ గేట్ కూడా ఓపెన్ అవుతుంది. నేను ముందు వీడియోస్లో పోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను, మీకు కనిపిస్తుంది గేట్ కూడా. సో ఈ విధంగా సైడ్ గేట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఉండడం వల్ల మనకి ఎవ్రీ టైం మెయిన్ గేట్ యూస్ చేసుకోకుండా ఈ సింగిల్ గేట్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా మీకు కనిపిస్తుంది. కార్ పార్కింగ్ స్పేస్ ఆల్మోస్ట్ మనకి 3 కార్స్ యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఫ్లోరింగ్ కూడా గమనించవచ్చండి, మనకి మంచి డిజైన్తో చాలా మంచి గ్రానైట్ యూస్ చేశారు. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లిఫ్ట్తో పాటుగా వస్తుంది. మనకి కార్ పార్కింగ్ కూడా సఫిషియెంట్గా స్పేస్ వస్తుందండి. మంచిగా ఒక 3 కార్స్ కంపల్సరీగా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ మీకు వెనకల్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ మీరు 3 ఫీట్ 3.5 ఫీట్ మనకి సెట్ బ్యాక్స్ వస్తుంది. సో వాష్ ఏరియా కూడా మనకి అక్కడే వస్తుంది. సో మీకు పార్కింగ్ స్పేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంచిగా డిజైన్స్ ఇచ్చి చాలా బాగా లైటింగ్ కండిషన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇది మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 400 మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో చాలా బాగా వస్తుంది. మీరు మెయిన్ డోర్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మనకి హాల్ డిజైన్ మీరు చూడొచ్చు, హాల్లో ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. మనకి మెయిన్ విండోస్ 4x4 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. 2x4 వర్టిఫైడ్ టైల్స్ అన్నీ వచ్చాయి. నేను మీకు టైల్స్ కూడా మీకు చూపిస్తాను. అంతే మీకు కిచెన్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కిచెన్ కూడా మీరు షెల్ఫ్స్ గమనించవచ్చు, చాలా మంచిగా డీసెంట్గా వచ్చి మనకి 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మీకు షెల్ఫ్ స్పేస్ అయితే చూస్తున్నారో చాలా బాగా వచ్చింది. మనకి కంప్లీట్గా మనకి కిచెన్ సామాన్ సరిపోయేంతగా షెల్ఫ్స్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఆల్రెడీ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకొక కోట్ పెయింటింగ్ కూడా మనకి పెండింగ్ ఉంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ సరిపోయేంత స్పేస్ అయితే వస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనకి 3 వాల్స్కి మనకి లైట్ క్రీమ్ కలర్ ఇచ్చి ఒక వాల్కి మాత్రం మనకి పింక్ కలర్ ఇచ్చారు. అదేవిధంగా విండో సైజ్ కూడా 4x4 వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు టైల్స్ కూడా చూడొచ్చు మీరు, అన్ని 2x4 టైల్స్ చాలా బాగా కనిపిస్తుంది. కామన్గా మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో మూడింటికి ఒకే రకంగా ఇచ్చారు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో చాలా బాగా వచ్చింది. ఫినిష్ కూడా పిల్లర్స్కి మొత్తం వైట్ ఇంకా బ్లాక్ కలర్ టైల్స్తో పాటు యూస్ చేశారు. అదేవిధంగా మనకి మొత్తం టైల్స్ ఫినిష్ ఇచ్చారండి, మొత్తం ప్రీమియం ఫినిష్ వచ్చి చాలా బాగా వస్తుంది. మీకు ఫ్రంట్ సైడ్ కూడా స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వస్తుంది, మా వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు రైలింగ్ చూసారంటే స్టెప్స్ ఉంది ఏదైతే, అది మనకి మొత్తం స్టీల్ రైలింగ్ ఇచ్చారు. అదేవిధంగా గ్రానైట్ స్టెప్స్ కూడా వచ్చాయి, చాలా బాగా వచ్చింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ స్పేస్ చాలా బాగా వచ్చిందండి, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా మీరు గమనించవచ్చు, మనకి టఫ్ అండ్ గ్లాస్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి టేక్ వుడ్ ఇచ్చారు, ఇండియన్ టేక్ వుడ్ చాలా బాగా వస్తుంది. అదేవిధంగా నేను మీకు చూపిస్తున్నట్టు ఇండియన్ టేక్ వుడ్ ఏదైతే ఉందో ఫినిష్ చాలా బాగా వచ్చింది, డిజైన్ కూడా చాలా బాగా వచ్చి. నేను ఇప్పుడు మీకు హాల్ చూపిస్తున్నాను. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన ఫొటోస్ ఇంకా ఫ్లోర్ ప్లాన్ కూడా వెబ్సైట్లో నేను మీకు లింక్ చేస్తాను, మీరు అవి కూడా చెక్ చేయొచ్చు. అదేవిధంగా మనకి హాల్ కూడా చాలా బాగా స్పేషియస్ వచ్చిందండి. సో 2x4 టైల్స్ అన్నీ నేను ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో చూపించిన, సో అవే టైల్స్ మనకి హాల్లో కూడా 5x4 డైమెన్షన్స్తో ఉన్న విండో వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు డైనింగ్ రూమ్ చూస్తున్నాను. సో మనకి డైనింగ్ రూమ్లో కూడా సేమ్ మనకి చాలా మంచి డిజైన్స్ వచ్చి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ బ్లాక్ కలర్ ఏదైతే స్పేస్ చూస్తున్నారో మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది అక్కడ. సో
ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ ఇంకా పూజా రూమ్ కూడా చూపిస్తాను. మనకి కిచెన్ రూమ్స్ ఎగ్జాక్ట్లీ కింద ఏ విధంగా అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో అదే విధంగా మనకి ఇక్కడ కూడా వచ్చింది. వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం మనకి కట్టి ఇచ్చారు. సో మీకు 6 feet హైట్ వరకు ఇక్కడ కూడా టైల్స్ వచ్చాయి. అదేవిధంగా పూజా రూమ్లో కూడా చూస్తే ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మనకి ఈ పూజ గది వెనకాల వైపే మనకి ఈ ఫ్లోర్కి సంబంధించి వాష్ ఏరియా కూడా వచ్చింది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో మనకి నార్త్ సైడ్ ఇంకా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. నార్త్ సైడ్ లైక్ ఈస్ట్ సైడ్ మనకి ఆల్మోస్ట్ 3.2 feet దాకా వచ్చింది. నార్త్ సైడ్ వచ్చేసి మనకి 2 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చింది. ఇంటి ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు ఫ్రంట్ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండిట్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్స్ అయితే వస్తాయి. నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మా వెబ్సైట్ కూడా స్టార్ట్ అయింది. సో వెబ్సైట్ కూడా మీరు చెక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చినట్టు ప్రాపర్టీ అప్కమింగ్ డేస్లో వస్తుంది. January 30th లోపు నేను అట్లీస్ట్ ఒక 400 ప్రాపర్టీస్ వరకు నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ ఇంకా కరెంట్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో చెక్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి ఇది పద్మశాలి టౌన్షిప్లో ఉంది. కప్రా మున్సిపాలిటీ ఈసీఎల్కి దగ్గర 4 kilometers డిస్టెన్స్లో వస్తుంది. 160 square yards వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ G+2. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. లిఫ్ట్ కూడా ఉంది. సో మనకి 3 car పార్కింగ్ కూడా వచ్చి చాలా మంచి లొకేషన్లో ఉంది. సో రెంటల్ ఇన్కమ్ కావాలి, అదేవిధంగా సొంత ఇంట్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగా సరిపోతుంది. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మీరు ప్రీవియస్ కూడా చెక్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు టెర్రస్ పైకి కూడా తీసుకొని వచ్చాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.